సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహిమాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, ఎవరి గొప్ప వారిదే. నీ గొప్పదనం గురించి నీకు తెలియకపోవచ్చు, కానీ నీ చుట్టూ పక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ వాళ్ళెవరూ కూడా నిన్ను పొగడరు. ఎందుకు అంటే నీలో ఉన్న గొప్పదనాన్ని చూసి వాళ్ళు ఓర్వలేరు తల్లి. అందులోనూ నువ్వు చేసే మంచి పనులకు వాళ్ళకి నీ మీద చాలా అసూయ కూడా ఉంటుంది అని వారాహి అమ్మవారు అయితే అంటున్నారండి. వారాహి అమ్మవారు ఈ సందేశాన్ని ఒక చక్కటి కథ రూపంలో తెలియజేసే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులు కూడా షేర్ చేయండి. ఇక అమ్మవారు చెప్పే సందేశము ఒక చిన్న కథ రూపంలో విందామండి. ఎవరు గొప్ప? ఒక పొడుగు పెన్సిల్ చిన్న పెన్సిల్ను చూసి నేను ఎంత పెద్దగా ఉన్నానో చూడు అంటూ గర్వంగా పలికింది. అప్పుడు చిన్నది, మిత్రమా, మొదట నేను కూడా పొడుగ్గానే ఉన్నాను. ఇన్నాళ్ళు కూడా నేను రాస్తూనే ఉన్నాను. రాతకు ఉపయోగపడ్డాను కాబట్టి పొట్టిగా అయిపోయాను. అయితే నాకు నీకన్నా ఎక్కువ అనుభవం ఉంది అంటూ ఆత్మవిశ్వాసంతో బదులు చెప్పింది. సుప్రసిద్ధులైన లాల్ బహదూర్ శాస్త్రి, నెపోలియన్ లాంటి వారు ఆకారంలో చిన్నవారే కానీ దేశాలను ఏలినవారే కదా. మన పురాణంలోనూ కూడా ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో ఒక్కో అడుగుతో ఒక్కో లోకాన్ని ఆక్రమించి త్రివిక్రముడు అయ్యాడు కదా. ఒకసారి భక్తుడొకడు నమస్కరిస్తున్నప్పుడు అతడి చిటికిన వేలు చింతిస్తున్నట్టు భగవంతుడు గమనించాడు. ఓ చిటికిన వేళ, నువ్వు నా దగ్గరికి వచ్చినా నిరుత్సాహంగా ఉన్నావెందుకు అని ప్రశ్నించాడు. అప్పుడు చిటికిన వేలు తన పరిస్థితిని ఇలా విన్నవించింది. స్వామి, మిగిలిన వేలన్నీ నన్ను ఎప్పుడూ ఎగతాళి చేస్తూ ఉన్నాయి. వాటికన్నా చిన్నదైన నా ఆకారం చూసుకొని నాకు బాధగా ఉంది అని చెప్పింది. అప్పుడు భగవంతుడు, బాధపడకు, నీ గొప్పదనం గురించి మరో అవతారంలో చూపిస్తాను. ప్రపంచమంతా ఆశ్చర్యచకితమవుతుంది. అందరూ నిన్ను అభినందించేటట్టు చేస్తాను అంటూ చిటికిన వేలకు అభయము, ఆత్మవిశ్వాసము కూడా అందించాడు ఆ భగవంతుడు. చేసిన వాగ్దానము ప్రకారం ద్వారకాయుగంలో భగవంతుడు కృష్ణావతారం ధరించాడు. ఇంద్రుడు పంపిన మేఘాల ప్రళయభీకరంగా వానలు కురిపించాయి. అది చూసిన కృష్ణుడు తన చిటికిన వేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నాడు. వాన బీభత్సానికి తల్లదిల్లుతున్న ప్రజలు దాని కింద ఆశ్రయం పొందారు. అంత పెద్ద పర్వతాన్ని చిటికిన వేలుతో అలవోకగా మోసిన గోవర్ధన గిరిదారిని చూసి ప్రజలు జేజేలు పలికారు. ఈ సంఘటనతో చిటికిన వేలు తృప్తి అనేది చెందింది. ఒకసారి లోక సంచారం ముగించుకుని వచ్చిన శ్రీ మహావిష్ణువు బాగా అలసిపోయాడు. పాదుకులతోనే తన నివాస స్థానాన్ని చేరాడు. ఈ విషయాన్ని గమనించిన శంకుచక్ర కిరీటాలు పాదుకులను తప్పుబట్టాయి. పాదుకులు తప్ప తమ తప్పేమీ లేదన్నా అవి వినిపించుకోలేదు. ఆ గొడవంతా గమనించాడు విష్ణుమూర్తి. త్రేతాయుగంలో వీటికి సమాధానం చెప్పాలనుకున్నాడట. రామావతారంలో శంకుచక్రాలను భరత శత్రుఘ్నులుగా అవతారమెట్టేటట్లు చేశాడు. ఆపై భరతుడు అన్నపాదుకలను తన శిరస్సుపై ఉంచుకొని అయోధ్యకు తెచ్చి పట్టాభిషేకం చేసిన సంగతి మనకి తెలిసిందే. అడవి జంతువులైన పులి, సింహాలను బోన్లో బంధిస్తాం, కానీ దోమలకు భయపడి తెరలో దాక్కుంటాం. భగవంతుడు సృష్టించిన ఈ జగత్తు సూక్ష్మమే ఇలా ఉంది. సకల జీవులకు తమవైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అది అర్థం చేసుకుంటే ఎవరిలోనూ కూడా ఎలాంటి తేడాలు అనేవి రావు అని ఈరోజు చిన్న సందేశం మనకి కథ రూపంలో అమ్మవారు తెలిపారండి. అలాగే బిడ్డ, నీ గొప్పదనము నీకు తెలియదు. నువ్వు చేసే పని నీకు తెలియదు. నీ తెలివితేటలు నీకు తెలియటం లేదు. నువ్వు కనుక ఏదైనా ఒక పనిని అనుకొని ఆ పని నువ్వు చేయాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా నువ్వు దాని మీద దృష్టి పెట్టి ఆ పనిని సాధించే దిశగా నువ్వు ముందుకు వెళ్తావు.
ఎప్పుడైతే నువ్వు ఒక పని సాధించాలని ఎంతో నిష్టగా నువ్వు కూర్చొని ప్రయత్నిస్తూ ఉంటావో అప్పుడు నేను తప్పకుండా నీకు సహాయం చేస్తాను. నువ్వు అమ్మ అని పిలిచిన తర్వాత నీ చెయ్యి అనేది నేను వదలను బిడ్డ. కాబట్టి నువ్వు నీ గొప్పదనాన్ని తెలుసుకోలేకపోతున్నావు. కాబట్టి నీలో కూడా చాలా శక్తి అనేది ఇమిడి ఉంది. వాళ్ళెవరో ఏదో అన్నారు, పక్కన వాళ్ళు ఏదో అన్నారు, ఫ్రెండ్స్ అన్నారు అని నువ్వు ఎప్పుడూ కూడా నీ యొక్క గొప్పదనాన్ని తగ్గించుకోకు. నీకు చేసే తెలివితేటలు, సాధించే సత్తా అనేవి ఉన్నాయి. అవి ఉన్నాయి కాబట్టి ఇతరులు నిన్ను తక్కువ చేసి మాట్లాడి నీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని నువ్వు కోల్పోయేలాగా చేస్తూ ఉన్నారు బిడ్డ. కాబట్టి వాటన్నిటినీ నువ్వు పక్కన పెట్టు. నీ పని ఏమిటి, నీకేమి కావాలి, నువ్వేం చేస్తే అది ముందుకు వెళ్తే నీకు అనేది లభిస్తుంది, నువ్వు సంతోషంగా జీవించగలుగుతావు అన్న ఒక్క విషయాన్ని కనుక నువ్వు అర్థం చేసుకుంటే జీవితంలో నీకు అసలు కష్టాలనేవి ఉండవు బిడ్డ. అందులోనూ అమ్మను నమ్మి అమ్మదయ ఉన్నట్టే ఉంటే అన్నీ ఉన్నట్లే అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. అందులో అమ్మ బిడ్డవు, అమ్మను నిత్యము నువ్వు పూజిస్తూ ఉన్నావు. అలాంటి అమ్మ నీకు తోడుగా ఉండగా నీకు మనుషుల గురించి ఎందుకు బిడ్డ? కాబట్టి నువ్వు ఏదైతే తలంచావో, ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో, లేదా నీకు ఏదైతే దక్కడం లేదు అనుకుంటున్నావో దాని గురించి అమ్మను ప్రార్థించి ఆ ప్రార్థనతో పాటుగా నువ్వు కష్టపడి పనిచేసి ముందుకు నడువు. నీకు ఎదురయ్యే విఘ్నాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా నెమ్మదిగా నేను నీకు తొలగించి నీ మార్గము అనేది సుగమనము అనేది చేస్తాను. అంటే నువ్వు వెళ్ళే దారిలో ఎటువంటి కష్టము కూడా నీకు రాకుండా వచ్చినా కూడా వాటి నుంచి నువ్వు తేలిగ్గా బయటపడేలాగా నేను చూసుకుంటాను తల్లి. నీకు మాట ఇస్తున్నాను కూడా. నా బిడ్డవైన నిన్ను కాచి కాపాడేది నేనే కదా. ఒక్కసారి అమ్మ అని పిలిచిన తర్వాత నీ చెయ్యి విడవను తల్లి. కాకపోతే నువ్వు చేసుకున్న కర్మఫలాల వల్ల కష్టము అనేది అనుభవించక తప్పదు. ఆ కష్టమంతా తీరిన తర్వాత నీకంతా సుఖమే జరుగుతుందన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకో. జీవితం అంతా కూడా నీకు త్వరలో మంచిగా పూలదారిగా మారబోయే సమయము అనేది ఆసన్నమైనది. ఆ సమయం కోసం ఓపికతో, నమ్మకంతో, విశ్వాసంతో ఎదురు చూడు తల్లి. అంతా మంచి రోజులు రాబోతున్నాయి అని అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం కూడా తీసుకొచ్చారండి. ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా తప్పకుండా కలుసుకుందామండి. అప్పటి వరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాత.